మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను జాయింట్ సిపి తబ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. క్లౌడ్ పాస్వర్డ్ మార్చి సిట్ బృందానికి ప్రభాకర్ రావు ఇచ్చారు. సిట్ బృందానికి ప్రభాకర్ రావు క్లౌడ్ లో కీలక ఆధారాలు లభించాయి. క్లౌడ్ ఆధారాలతో ప్రభాకర్ రావు ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. 26 హార్డ్ డిస్క్ లో ధ్వంసం చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. 7 కొత్త హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేయడంపై ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారని సిట్ ప్రశ్నలు సంధిస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేశారని ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సిద్ధు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీస్ లో ఏసీపీ వెంకటగిరి ముందు అయితే లొంగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఇప్పటికే 7 రోజుల కస్టడీ విచారణకైతే అనుమతినిచ్చింది కాబట్టి ఇటు సిట్ అధికారులు ఇటు ప్రభాకర్ రావు అయితే ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా సిట్ విచారణలో భాగంగా క్లౌడ్ పాస్వర్డ్లు అన్ని కూడా మార్చి అంటే రీసెట్ చేసి ఇటు సిట్ బృందానికి అయితే ఇటు ప్రభాకర్ రావు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత దాంట్లో కొద్ది కీలక ఆధారాలు కూడా సిట్ అధికారులు అయితే గమనించారు. అయితే క్లౌడ్ ఆధారాలతో కూడా ప్రస్తుతం సిట్ బృందం అయితే ప్రభాకర్ రావు అయితే విచారిస్తుంది. ముఖ్యంగా ఇందులో 26 హార్డ్ డిస్క్లు ఏదైతే ధ్వంసం చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అంటే ప్రణీత్ రావు మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 26 హార్డ్ డిస్క్లు అయితే ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అయితే 7 కొత్త హార్డ్ డిస్క్లు కూడా రీప్లేస్ చేయడంపై అంటే ఇందులో 7 కొత్త హార్డ్ డిస్క్లు ఎందుకు రీప్లేస్ చేశారన్న దానిపై కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే సిట్ అధికారులు అయితే అడిగి తెలుసుకున్నారు. అయితే రివ్యూ కమిటీ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు వీళ్ళందరి అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి అసలు అవి ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేశారనే దానిపై ప్రస్తుతం ఇంకా సిట్ విచారణ అయితే కొనసాగుతున్నట్టు చెప్పొచ్చు. గతంలో ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో పాటు మిగతా అధికారులు అంటే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇలా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులను ముఖ్యంగా రాజకీయానికి సంబంధించి చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా గతంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఆధారంగా ప్రస్తుతం ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావును కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు ఇందులో బడా వ్యాపారవేత్తలతో పాటు ఇటు సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు కావచ్చు, మెడికల్ కంపెనీస్ యజమానులు కావచ్చు, లేదంటే రాజకీయవేత్తలు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మీకు ఎవరు ఇచ్చారు, అసలు వాళ్ళ డేటాని తీసుకొని మీరు ఎవరికి సరఫరా చేశారనే దానిపై కూడా సిట్ అధికారులు ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు గనక ఈ కేసులని సహకరిస్తే గనక రాజకీయ నేతలు అంటే అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలు బట్టి ఏదైతే మరొకసారి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే సుదీర్ఘంగా ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించారు కాబట్టి అసలు ఫోన్ ట్యాపింగ్ లోని అంటే మొదటగా ప్రణీత్ రావు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ కూడా బయటపడ్డారు. అయితే ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ముఖ్యంగా రాజకీయవేత్తలే తమకు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఒత్తిడి చేస్తే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశామన్నట్టు గతంలో ప్రభాకర్ రావు చెప్పినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఇటు సుప్రీంకోర్టు కూడా కస్టడియల్ విచారణకి 7 రోజులు అనుమతిస్తుంది కాబట్టి 7 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారిస్తే ఎవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నదైతే మనకు తెలుస్తుంది. అయితే అగ్రనేతలు అంటే బీఆర్ఎస్ సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఉన్న అగ్రనేతలే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇటు ఒత్తిడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రభాకర్ ఇచ్చే సమాధానాలు బట్టి బీఆర్ఎస్ లో అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరొక కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.